విశాఖలో ఆగస్టు 15 శోభ వెల్లివిరుస్తుంది. విద్యార్థులు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి డాబా గార్డెన్ మీదుగా ప్రదర్శన చేశారు. అత్యంత పొడవాటి జాతీయ పతాకాన్ని వీధుల్లో ప్రదర్శించారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులు భరతమాతకు నివాళులు అర్పిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. భావితరాల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరాలన్న నిర్ణయం దేశం పట్ల ఉండే గౌరవాన్ని ఒక సూచికను బీజేపీ నేతలు, బీజేవైఎం కార్యకర్తలు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఇంటి మీద తిరంగా జెండా ఎగరేయాలా, ఏదైతే ఈ దేశం కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసి బలిదానాలైనటువంటి అనేక మంది దేశభక్తుల్ని స్మరించుకుంటూ వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ వాళ్ళ జీవితాలని, వాళ్ళ జీవితంలో చేసినటువంటి పోరాటాన్ని, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో పెట్టినటువంటి ఇబ్బందుల్ని, వాళ్ళ మీద చేసినటువంటి పోరాట ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రాన్ని వేడుకలు నిర్వహించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు మువ్వెన్నెల జెండా పట్టుకుని దేశంలో అన్ని ప్రాంతాల్లో తిరంగా యాత్రలు, అదేవిధంగా ఇంటింటి మీద హర్ ఘర్ తిరంగా అని చెప్పి ఇంటింటి మీద ఈరోజు తిరంగా జెండా ఎగరవేయాలని చెప్పి వారి యొక్క పిలుపుని అందిపించుకొని విశాఖపట్నంలో ఉన్నటువంటి యువత, విద్యార్థులు అందరూ కూడా తిరంగా యాత్ర ఈరోజు చేస్తున్నాం. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి వారం రోజులుగా ప్రతి చోట కూడా, ప్రతి మండలంలోని వార్డుల్లోనూ కూడా జాతీయ జెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. అలాగే జాతీయ నాయకులు, స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుల విగ్రహాల్లో స్వచ్ఛ భారత్ చేసి వాళ్ళకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ వారం రోజుల్లో కూడా ప్రతి చోట, ప్రతి మండలంలో కూడా చేయడం జరుగుతుంది. ఏదైతే రేపు జరగబోయేటటువంటి ఆగస్టు 15 సందర్భంగా ఈ రోజు యువమోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా యాత్రని డాబా గార్డెన్లో చేయడం జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నంత వరకు కూడా ప్రతిసారి కూడా జెండా ఎగరవేసిన తర్వాత సాయంత్రమే జెండాను మడతపెట్టి పెట్టేవాళ్ళని చెప్పేసి ఒక నినాదం అయితే బలంగా ఉండేది ఒక 50 సంవత్సరాల పాటుగా. దానివల్ల ఈ యొక్క స్వాతంత్రం కోసం ఎవరు ప్రాణత్యాగం చేశారు, ఎంతమంది పోరాటం చేశారు, ఎంతమంది బలిదానం అయ్యారు అన్న విషయాన్ని రానున్న తరాలకి కూడా తెలియనటువంటి పరిస్థితి కూడా మరుగున పడిపోద్దని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారో, ప్రధానమంత్రి అయినప్పటి నుంచి కూడా సినిమా థియేటర్లో జనగణమన కానీ లేకపోతే ఉన్నటువంటి ప్రతి ఇంటిపైన కూడా కాషాయ జెండాతో పాటుగా ఈ యొక్క 3 రంగుల జెండాను కూడా ఎగరవేయాలి, 365 రోజుల పాటుగా చేయాలి. ఎప్పుడైతే దానికి ముందైతే మాత్రం ఆగస్టు 14కి జెండా ఎగరవేస్తే జైల్లో పెట్టేటటువంటి అంత భయోందోళనగా ఉండేది ప్రభుత్వం. కానీ ఇప్పుడు మాత్రం 5 రోజుల ముందు నుంచే ఈ యొక్క ఏదైతే హర్ ఘర్ తిరంగా యాత్ర చేయాలని చెప్పేసి నినాదం ఇచ్చారో దాని ప్రకారంగా భారతదేశం మొత్తం మీద చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క హర్ ఘర్ తిరంగా యాత్ర చేస్తున్నాం. అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా చేయడం జరిగింది. ఈ జెండాను పట్టుకోవడం వల్ల నాకు అన్నతల్లిని పట్టుకున్నంత ఫీల్ వచ్చింది.